హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ముచ్చట్ల ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి మన దేవతలైన సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర గురించి అయితే తెలుసుకుందామండి. ఇది ఆదివాసీల అతిపెద్ద పండుగ అన్నమాట. ఆదివాసీల అతిపెద్ద జాతర ఇది మేడారం అనే గ్రామంలో జరుగుతుందండి. ఓరుగల్లు పట్టణానికి చాలా కొద్ది దూరంలోనే ఈ మేడారం అనే గ్రామం అడవి ప్రాంతం అన్నమాట. ఇక్కడ మన దేవతల జాతర సాగుతుందండి. ఆసియా ఖండంలోనే అది పెద్ద జాతర. కోట్లాదిగా వస్తారన్నమాట. కోట్లాదిగా వచ్చి భక్తులు దర్శించుకున్నారు. ఇక్కడ పసుపు కుంకుమలే అమ్మవార్లు అన్నమాట. వెదురుకరనే అమ్మవార్లుగా పూజించి పసుపు కుంకుమలు చీరసారెలు ఇలా పెట్టి ఏదన్నా ముక్కుకు అయితే ఎదురుకోళ్ళు ఎత్తు బంగారంగా బెల్లాన్ని సమర్పిస్తారండి. బెల్లం కూడా బంగారు ఛాయ వర్ణంలోనే ఉంటుంది. వీళ్ళు వీరమరణం ఎలా పొందారో ఇదైతే తెలుసుకుందామండి. అసలు సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టి ఎలా పెరిగిందో అది కూడా తెలుసుకుందామండి. సమ్మక్క తల్లి అయితే రాధాపురంలో పుట్టి కోయ జాతి వాళ్ళకు దొరికి మేడారంలో అక్కడ పెరిగిందండి. అక్కడ పెరిగే క్రమంలో ప్రతి వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యల గురించి, వాళ్ళకి ఎలాంటి మూలికలు ఇస్తే రోగం నయ్యమేది అవన్నీ వాటి గురించి తల్లి అయితే వాళ్ళకి వివరించడం జరిగేదండి. ఆమె చేతితో ఏ మూలిక ఇచ్చినా కూడా వాళ్ళకి వచ్చే జబ్బులు నయమయ్యేది. మూలికల యొక్క విశిష్టత అయితే బాగా తెలిపింది అన్నమాట తల్లి. అది రాను 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 అది పెద్ద పండుగ జరుగుతుంది. అక్కడ మొత్తం అడవి ప్రాంతంలో ఇప్పుడైతే కోట్లాది మంది భక్తులు వచ్చి అది పెద్ద జాతరగా అయితే జరుగుతుందన్నమాట. అక్కడ ఆదివాసులు అయితే సమ్మక్క తల్లిని పెంచుకోవడం, ఆమె వాహనం అయితే పెద్ద పులి అండి. ఆ ప్రతాపరుద్రంతో శిస్తు కట్టడం అదే పన్ను అండి. ఇప్పుడైతే మనం పన్నులు కడుతున్నాం, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, అలాగా చాలా రకాల పన్నులు అయితే కడుతున్నాము. అలాగా పన్నులు కట్టమని ప్రతాపరుద్రతో సమ్మక్క తల్లి, సరళమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న ఇలాగైతే పోరాటం చేయడం జరిగిందండి. ఆమె ఎదిగే క్రమంలో ఒక పెళ్లి చేయడం జరిగింది. అప్పుడైతే ఎదిగే క్రమంలోనైతే ఆదివాసీలను సంరక్షించడం, వనమూలికల యొక్క గొప్పతనం, పంటలు పండించడం ఇవన్నీ అయితే ఆదివాసీలకు సమ్మక్క తల్లి అయితే నేర్పించడం జరిగింది. ఆమె పెరిగిన తర్వాత పెళ్లి చేయాలని అంటే మన వేములవాడ నుండి, అక్కడి నుండి కరీంనగర్ జిల్లా నుండి పగిడిద్దరాజు అని నా కోసం వస్తాడు, అతన్ని నేను పెళ్లి చేసుకుంటానని సమ్మక్క తల్లి ఆదివాసీలకు చెప్పడం జరిగింది. అదేవిధంగానే పగిడిద్దరాజు అప్పుడు ఆ కాలంలో అలాగా వెళ్ళడం జరిగింది. అప్పుడు చూసి వాళ్ళిద్దరైతే మనసు పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకైతే సారలమ్మ, జంపన్న ఇలాగా పిల్లలైతే రక్త సారలమ్మ ఇలాగా గోవిందరాజులు ఇలాగైతే చాలామంది పిల్లలైతే ఉండడం జరిగిందండి. అలాగా జన్మించిన తర్వాత ప్రతాపరుద్రంతో యుద్ధం చేయడం జరిగిందని శిస్తు కోసం. అలా కొన్ని సంవత్సరాల పాటు, సుదీర్ఘకాలం పాటు యుద్ధం అయితే చేయడం జరిగిందండి. యుద్ధం చేసి అలసిపోయి ఆ ప్రతాపరుద్రుని అంతమొందించి అలాగా తల్లి అయితే వీరమరణం పొందడం జరిగింది. అంతకంటే ముందు పగిడిద్దరాజు తర్వాత గోవిందరాజు, సారలమ్మ, తర్వాత జంపన్న, అలాగా జంపన్న వాగు అక్కడ జంపన్న చనిపోయిన రక్తం ఈరలై పారడంతో జంపన్న వాగు అని అయితే వచ్చేయడం జరిగిందండి. ఈమెనైతే రాధాపురం నుండి తీసుకొచ్చి చిలకలాది గట్టు కాడ ఉంచి అక్కడ నుండి తల్లిని తీసుకొచ్చి గద్దెల మీద కూర్చోపెట్టడం జరుగుతుందండి. అంతకంటే ముందు సమ్మక్క తల్లి కంటే ముందు సారలమ్మ రావడం జరుగుతుంది. ఆమెనైతే కన్నెపురం అనే గ్రామం నుండి తీసుకొచ్చి సరళమ్మ తల్లిని గద్దె మీద కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే గోవిందరాజుని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత పగిడిద్దరాజుని తీసుకురావడం జరుగుతుంది. అలాగా 3 రోజుల పాటు జరుగుతుందండి. 3 రోజుల తర్వాత 4వ రోజు అమ్మవార్లు అయితే తిరుగు ప్రయాణం జరుగుతుందండి. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పోలీసు బందోబస్తు వాళ్ళు అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గాలిలో కాల్పులు కాల్చడం జరుగుతుందండి. వాళ్ళ కోసమైతే కోయ పూజలు ప్రత్యేకంగా నియమాలు పాటించడం జరుగుతుందండి. వారికి ఉన్న సాంప్రదాయాల ప్రకారం అలాగా పాటించి అమ్మవాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుందండి. అది
సారలమ్మ తల్లిని ఒక జాతీయులు, సమ్మక్క తల్లిని ఒక జాతీయులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే గోవిందరాజును, పాడిద్దరాజును అలాగే తీసుకురావడం జరుగుతుందండి. అమ్మవార్లు అయితే పసుపు కుంకుమ రూపంలోనే మనకైతే చిలకలాది గట్టుకు లభించడం జరుగుతుందండి. వాళ్ళ మనసుల్లో ముద్ర వేసుకున్నారు కానీ వాళ్ళ రూపాలు అయితే వేసుకోవడం లేదండి. వాళ్ళని పూజించడం అంటే వెదురు కర్రనేనండి, ఆకులు చెట్లనే. వాళ్ళు ఏ చెట్టుకు పూజించినా అక్కడ ఉంటారన్నమాట. అందుకే ఆ తలలు వనమూలికల యొక్క గొప్పతనం సూచించడం జరిగింది. పసుపు కుంకుమ గురించి అయితే అవి ఇంత యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయో మనకు తెలిసిందే. పసుపు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అలాగైతే అమ్మవాళ్ళని అయితే పూజించి 3 రోజుల పాటు చేసుకుంటారన్నమాట. తర్వాత లాస్ట్ రోజు తిరుగు ప్రయాణంలో అమ్మవారికి ఎదుర్కోలను కోసుకొని ఇంటికైతే చేర్చుకుంటారు. ఇంకా కుంభమేళ అంటారండి. ఇక్కడ ఈ జాతరలో అయితే జంపన్న వాగుల స్నానాలు ఆచరించి, అలాగే శివగణాదులు శివశక్తులు అమ్మవార్లకి శీఘం చెప్పి అమ్మవార్లను దర్శించుకొని ఇంకా అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా ఆమెకు బెల్లాన్ని సమర్పించుకొని. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి.